శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గురుదేవా, మాంది గ్రహం ఈ పేరు చాలా కొత్తగా వింటున్నాం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. అది ఇద్దరు ముగ్గురు మాత్రం ప్రస్తావించారు, అందులో మీరు ఒకళ్ళు. మాంది గ్రహం ఏంటి, దాని ప్రభావం ఏంటి ఒక జాతకుడి పైన? మంచి క్వశ్చన్ అండి. మాంది గ్రహం అనేది దీని గురించి చెప్పాలంటే మనం పూర్వకాలం వెళ్ళాలి. ఓకే. రావణాసురుడు వాళ్ళ భార్య మండోదరి కొడుకు పుట్టే సమయం రావణాసురుడు ఒక రావణ బ్రహ్మ. అవును. బ్రహ్మే ఆయనకు వరం ఇచ్చిండు, శివుడు వరం ఇచ్చిండు. అవును. అందరి దగ్గర వరాలు తీసుకునే వ్యక్తి. అవును. ఆయన ఒక కళాకారుడు, ఒక సంగీత విద్వాంసుడు, అవును. ఆయన జ్యోతిష్యుడు. ఆయన నేరు అని కల లేదు. అవును. కాబట్టి ఆయన జ్యోతిష్యంలో కూడా విపరీతమైన పాండిత్యం. ఓకే. అందుకే ఆయనను 10 మంది బ్రహ్మలతో పోలుస్తారు. ఓకే. అందుకే రావణ బ్రహ్మ అంటారు. ఓకే. అయితే అతను కొడుకు ఇంకొక గంటకు వాళ్ళ భార్య ప్రసవిస్తుంది అనే టైంకి నవగ్రహాలను భోజనానికి పిలుస్తారు. అంటే ఈ యొక్క వీళ్ళ ఏదైతే గుంపు ఉంటుందో ఆ గుంపును భోజనానికి పిలిచినప్పుడు రావణ బ్రహ్మ పిలిచినప్పుడు పూనోళ్ళే వాళ్ళకి దేవతలే ప్రత్యక్షమైనప్పుడు నవగ్రహాలు ఎంత. కాబట్టి నవగ్రహాలు కూడా భోజనానికి పోతారు. భోజనానికి పోయిన క్రమంలో వాళ్ళందరినీ భోజనానికి మంచిగా మాట్లాడి ఒక రూమ్లో కూర్చొని పెట్టి ఆయన ఉద్దేశం ఏంటంటే వీళ్ళందరూ ఇంద్రుడు కానీ వనరుడు కానీ యముడు కానీ ఈ నవగ్రహాలలో అందరూ కానీ ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు నా కొడుకు జన్మించినట్టయితే లోకోత్తముడైతాడు, ఈ లోకానికి రాజు అవుతాడు, ఏకఛత్రాధిపత్యం వహించవచ్చు అనే సృష్టి విరుద్ధమైన ఆలోచన వస్తుంది అతనికి. వచ్చి వాళ్ళను బంధించి లోపటి నుంచి బయటికి రాకుండా బంధనం వేస్తాడు. అప్పుడు శివుడు విష్ణువు కలిసి శనికి కొన్ని వరాలు ఇస్తారు. చెప్పాలంటే స్టోరీ ఉందండి. అప్పుడు ఆయన శని దేవుడు ఆయన పాదంలో ఒక ప్రాణాన్ని పోసి ఆ ఇంద్రజిత్తు వాళ్ళ కొడుకు పేరు, ఆ ఇంద్రజిత్తు ప్రాణం తీయడానికి ఆ కాల్లో ఒక ప్రాణాన్ని పోసి శివుడు ఇచ్చిన పవర్తోని ఈ కాల్ని తీసుకుపోయి వెనక హౌస్లో పెడతాడు. అక్కడే కూర్చున్న రావణాసురుడు ఆ కాళ్ళను నరికేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే అది చనిపోతుంది. చనిపోయినా కూడా ప్రేతగ్రహం అవుతుంది కదా. అవును. కాబట్టి ఈ దానికి ఆ ఇంద్రజిత్తు చావడానికి కారణం ఇదే ప్రేతగ్రహం కారణమవుతుంది. కాబట్టి అప్పటి నుంచి ఇది మాంది అనేది అది వచ్చింది. కాబట్టి ఇక్కడ శనికి ఒక కాలు లేదు కదా. అప్పటి నుంచి శని మందగమనుడు అని అంటాం మనం ఎప్పుడైనా కూడా. ప్రతి రాశి నెలకు 40 రోజులకు, గురువు సంవత్సరానికి మారుతూ ఉంటాడు. కానీ శని స్లోగా మారుతూ ఉంటాడు, స్లోగా ఫలితాలు ఇస్తూ ఉంటాడు. కానీ 2.5 సంవత్సరాలకు ఒకసారి ఇస్తూ ఉంటాడు, మారుతూ ఉంటాడు ఒక ఇంటికి ఒక ఇంటికి. కాబట్టి అందుకే శనిని మందగమనుడు, ఒక కాలు ఉండదు కాబట్టి ఇక్కడ కాలు రావణాసురుడు నరికేస్తాడు కదా. ఇది అండి రహస్యం.